Week, another low for the Indian rupee. The Indian rupee woke up to a historic low today. ఈ మధ్య న్యూస్ చూస్తే చాలు డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ పడిపోయింది, రూపాయి ఆల్ టైమ్ లోకి పడిపోయింది అని హెడ్లైన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చాలామందికి ఇది చూసి భయమేస్తుంది, అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందని. కానీ ఒక్క నిమిషం, నిజంగానే రూపాయి పడిపోవడం అంత ప్రమాదమా? ఒకవేళ జస్ట్ ఊహించుకోండి, ఈరోజు మ్యాజిక్ లాగా $1 విలువ ₹1 సమానమైతే ఏమవుతుంది? మన కష్టాలన్నీ తీరిపోతాయా, లేక కొత్త కష్టాలు మొదలవుతాయా? ఇండియాకి రూపీ స్ట్రాంగ్గా ఉంటే లాభమా, లేక వీక్ రూపీ అడ్వాంటేజ్ ఇస్తుందా? ఈరోజు వీడియోలో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. గ్యారంటీ ఇస్తున్నా, ఎకనామిక్స్ బోరింగ్ సబ్జెక్ట్ కాదని ప్రూవ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్స్. అసలు ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? కరెన్సీ టు కరెన్సీ కన్వర్షన్ రేట్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే ఒక డాలర్ని కొనడానికి ఎన్ని రూపీస్ పే చేయాలనేది డాలర్ టు రూపీ ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట. మార్కెట్లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. వేరే రీజన్స్ కూడా ఉంటాయి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందరూ US డాలర్సే కావాలంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది, అలాగే అందరూ ఇండియన్ రూపీస్ కావాలంటే రూపీ వాల్యూ పెరుగుతుంది. సప్లై అండ్ డిమాండ్తో పాటు ఒక దేశం కరెన్సీ వాల్యూ అనేది చాలా రీజన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ కంట్రీ జీడిపి, కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, కంట్రీ చేసే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, జియోపాలిటికల్ ఈవెంట్స్ ఎట్సెట్రా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ₹1 వాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు $1. మీరు కరెక్ట్గానే విన్నారు. బేసికల్లీ రూపీకి అండ్ డాలర్కి పెద్ద తేడా ఉండేది కాదు. దాని అర్థం ఇండియా అండ్ అమెరికా సేమ్ ఎకనామిక్ లెవెల్లో ఉన్నాయని కాదు. బేసికల్లీ అప్పుడు ఇండియాకి ఎలాంటి ఫారిన్ రేట్ లేదు, నెగ్లిజిబుల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సింపుల్గా చెప్పాలంటే మిగతా ప్రపంచానికి మనకి పెద్దగా కనెక్షన్ లేదు. ఒకప్పుడు డాలర్కి సమానంగా ఉన్న రూపీ వాల్యూ తర్వాత అంతలా ఎందుకు పడిపోయింది? 1950స్లో కంట్రీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ స్పెండింగ్ పెంచింది. బట్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ చేస్తున్న స్పెండింగ్ కంటే తక్కువ. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర అండ్ వేరే ఫారిన్ కంట్రీస్ దగ్గర అప్పు తీసుకోవడం స్టార్ట్ చేసింది. అది రీపే చేయడానికి ఫండ్స్ లేకపోవడంతో రూపీని డివాల్యూ చేశారు, అంటే ఎక్కువ మనీ ప్రింట్ చేశారు. మనీ ఎక్కువగా ప్రింట్ చేస్తే మార్కెట్లో సప్లై పెరిగి ఆటోమేటికల్లీ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకా 1960s అండ్ 70sలో జరిగిన ఇండియా పాకిస్తాన్ అండ్ ఇండియా చైనా వార్స్ వల్ల మన ఎకానమీకి చాలా నష్టం వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ మనకి ఇంకా ఫారిన్ లోన్స్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఏర్పడింది. బట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి. ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి చీప్గా దొరికితేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో గవర్నమెంట్ రూపీ వాల్యూని ఇంకా డివాల్యూ చేసింది. ఇలా గవర్నమెంట్ కావాలని కరెన్సీ వాల్యూ తగ్గిస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటారు. అదే ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కరెన్సీ వాల్యూ తగ్గితే దాన్ని డిప్రిసియేషన్ అంటారు. రెండింటి అవుట్కమ్స్ ఏమైనా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. తర్వాత ఇండియన్ రూపీని ఇంపాక్ట్ చేసిన మేజర్ ఇన్సిడెంట్ 1973 ఆయిల్ క్రైసిస్. అప్పుడు వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక బ్యారెల్ ఆయిల్ $3 నుండి $12 వరకు వెళ్ళిపోయింది. ఆయిల్ కొనాలంటే డాలర్స్లోనే పే చేయాలి. అండ్ ఇండియా మోర్ దెన్ 85% ఆఫ్ ఆయిల్ని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంతో US డాలర్కి డిమాండ్ పెరిగి రూపీ వాల్యూ ఇంకా పడిపోయింది. ఫైనల్లీ 1991లో ఇండియన్ ఎకనామిక్ లిబరలైజేషన్ జరిగినప్పుడు ఇండియన్ మార్కెట్స్ని ప్రపంచానికి ఓపెన్ చేశారు. దాంతో మన రూపీ వాల్యూ వరల్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్తో ముడిపడిపోయింది. దాని తర్వాత మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి రూపీ వాల్యూ చేంజ్ అవుతూ వచ్చింది, అంటే బేసికలీ డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. ఇలాంటివి ఇంకా ఎన్నో రీజన్స్ ఉంటాయి, బట్ మనం ఓన్లీ ఇంపార్టెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అంతా బాగానే ఉంది, బట్ ఎప్పుడు లేనంతగా రూపీ వాల్యూ ఈ మధ్య ఎందుకు ఇంతలా ఫాలో అవుతుంది? దానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ట్రేడ్ టెన్షన్స్. ఇండియా US మధ్య నడుస్తున్న టారిఫ్స్ అండ్ ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ. నెంబర్ 2, ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. 2025లో క్లోజ్ టు 1.5 lakh crores రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేశారు ఫారిన్ ఇన్వెస్టర్స్, ఆల్మోస్ట్ $16.5 billion. నెంబర్ 3, ఇండియా ట్రేడ్ డెఫిసిట్. మన ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ కంపేర్ టు అవర్ ఎక్స్పోర్ట్స్. ఇవి ఇప్పుడు రూపీ ఎక్స్చేంజ్ రేట్ని ఇంపాక్ట్ చేస్తున్న మెయిన్ రీజన్స్. అసలు రూపీ ఎక్స్చేంజ్ రేట్ పడిపోవడం నిజంగా అంత పెద్ద ప్రాబ్లమా? లెట్స్ డూ ఎ థాట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ సమ్ టైమ్. ఓవర్ నైట్ ఏదో మ్యాజిక్ జరిగి ₹1 ఈజ్ ఈక్వల్ టు $1 అయితే. అలా అయ్యే ఛాన్స్ లేదు, బట్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఇఫ్ $1 ఈజ్ ఈక్వల్ టు ₹1? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ వెకేషన్స్ చాలా చీప్ అయిపోతాయి. అమెరికా ట్రిప్ ఆటోలో వెళ్ళినంత చీప్ అవుతుంది. ఐఫోన్ జస్ట్ ₹1000 వచ్చేస్తుంది.
BMW, మెర్సిడీస్ లాంటి లగ్జరీ కార్స్ కొనాలంటే ₹1,00,000 కూడా ఖర్చు అవ్వదు. జస్ట్ ఇమాజిన్. అలాగే మన ఇంపోర్ట్ కాస్ట్ తగ్గిపోతుంది అండ్ ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడం చాలా ఎఫర్టబుల్ అయిపోతుంది. ఇవన్నీ వినగానే నిజంగానే ₹1 అండ్ $1 వాల్యూ సేమ్ అయిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. లైఫ్ ఎంత కంఫర్టబుల్ అయిపోతుందో, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనిపిస్తుంది కదా. బట్ అది నిజం కాదు. రియాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకవేళ రూపీ అండ్ డాలర్ నిజంగానే ఈక్వల్ అయిపోతే జరిగే నెగిటివ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కంట్రీకి ఎలాంటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావు ఆర్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఇన్ని ఆఫీస్లు ఓపెన్ చేయడానికి, ఇంతమంది ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇక్కడ దొరికే చీప్ లేబర్. ఇండియా ఒక ఐటీ పవర్ హౌస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే, తక్కువ ఖర్చుతో క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక ఎంప్లాయీకి $1,00,000 అంటే ఆల్మోస్ట్ ₹90 lakh శాలరీ ఇస్తే సేమ్ స్కిల్ సెట్ ఉన్న ఒక ఇండియన్ ఎంప్లాయీకి ఇక్కడ 15 to 20 lakhs ఇస్తారు. అంటే అమెరికాలో ఒక ఎంప్లాయీకి అయ్యే కాస్ట్తో ఇక్కడ 5-6 మందిని హైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాలర్ అండ్ రూపీ వాల్యూ సేమ్ అయిపోతే ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి కూడా సేమ్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇంత దూరం వచ్చి ఇండియాలో ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. పర్లేదులే, ఇప్పుడు ఫారెన్ జాబ్స్ లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇండియా జీడిపిలో ఆల్మోస్ట్ 55% కంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టర్ నుండి వస్తుంది. అండ్ అదే సర్వీస్ సెక్టర్ ద్వారా ఆల్మోస్ట్ 32% ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇండియన్స్కి. ఇక్కడ సర్వీస్ సెక్టర్ అంటే మెయిన్లీ ఐటీ సెక్టరే. వేరే కంట్రీ కంపెనీస్ ఇక్కడ ఓపెన్ చేసిన ఆఫీసెస్, కాల్ సెంటర్స్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అదర్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అన్నీ సర్వీస్ సెక్టర్ కేటగిరీలోకే వస్తాయి. సో ఇఫ్ $1 ఈజ్ ఈక్వల్ టు ₹1, ఇక్కడ ఎంప్లాయీ శాలరీస్ ఒక్కసారిగా పెరిగిపోతాయి అండ్ ఈ కంపెనీస్కి ఇండియాలో ఉన్న ఆఫీసెస్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో ఇండియాలో ఉన్న ఆఫీసెస్ అన్నీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు. అదే జరిగితే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ జాబ్స్ పోయి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సడన్గా పెరిగిపోతుంది అండ్ కంట్రీ మొత్తం ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇలాగే జరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల యూఎస్లో చాలా కంపెనీస్ మూతపడ్డాయి అండ్ వాళ్ళ ఇండియన్ ఆఫీసెస్ కూడా క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది ఇండియన్స్ జాబ్స్ పోగొట్టుకున్నారు అండ్ ఎంటైర్ ఐటీ ఫీల్డ్ చాలా సఫర్ అయింది. 2008 క్రైసిస్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే దాని మీద చేసిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అంతేకాదు, మన ఎక్స్పోర్ట్స్ ఒక్కసారిగా క్రాష్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో తయారు చేసిన ఒక టీషర్ట్ అమెరికాకి $5కి అమ్ముతున్నాం అనుకోండి. ఇప్పుడున్న ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం వాళ్ళకి అది అరౌండ్ $450 పడుతుంది. కానీ రూపీ వాల్యూ డాలర్కి సమానం అయితే వాళ్ళు $450 పే చేయాలి. ఎవరైనా కొంటారా? అస్సలు కొనరు. ఇండియన్ టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. అప్పుడు గ్లోబల్ క్లయింట్స్ వియట్నాం, ఫిలిప్పీన్స్ లాంటి చీపర్ కంట్రీస్కి షిఫ్ట్ అవుతాయి. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఇండియాకి స్ట్రాంగ్ రూపీ ఉంటే లాభమా ఆర్ వీక్ రూపీ ఉంటే బెటరా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంత సింపుల్ కాదు ఫ్రెండ్స్. జనరల్లీ ఒక కంట్రీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అయితే వాళ్ళు వాళ్ళ కరెన్సీని వీక్గా ఉంచడానికే ప్రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చైనాని తీసుకోండి. ఇట్స్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్. చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే గూడ్స్ వరల్డ్ మొత్తం అమ్ముతుంది. అలాంటి సిచ్యువేషన్లో చైనా వాళ్ళ కరెన్సీని వీక్గానే ఉంచుతుంది సో దాట్ వేరే కంట్రీస్కి చైనీస్ వస్తువులు కొనడం చీప్ అవుతుంది అండ్ అందరూ చైనా నుండే కొనడానికి ప్రిఫర్ చేస్తారు. సో వీక్ కరెన్సీ అనేది చైనా లాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీకి యాక్చువల్లీ గుడ్ థింగ్. అలాగే ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీస్ వాళ్ళ కరెన్సీని స్ట్రాంగ్గా ఉంచడానికి ప్రిఫర్ చేస్తారు. స్ట్రాంగ్ కరెన్సీ ఉంటే వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం చీప్ అవుతుంది. ఇంతకీ ఇండియా విషయం ఏంటి? మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడా, ఇంపోర్ట్ ఓరియంటెడా? యాక్చువల్లీ ఇండియా ఇంపోర్ట్స్ మోర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ దెన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియా ఒక ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. బట్ ఇండియాని మనం ఒక స్పెషల్ కేస్ లాగా చూడాలి. ఎందుకంటే ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దానివల్లే మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అండ్ మేజర్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ నుండే వస్తుంది. అదే ఐటీ సర్వీస్ సెక్టర్. సో ఎకనామిక్ గ్రోత్ కోసం ఇండియా రూపీని వీక్గానే ఉంచడానికి ప్రిఫర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎకానమిస్ట్ కూడా ఇదే అంటారు. రూపీ ఇంకా డిప్రిషియేట్ అయితే మనకు సర్వీస్ సెక్టర్ నుండి ఏదైతే గ్రోత్ వస్తుందో అది ఇంకా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందని, అప్పుడే మనం $5 trillion ఎకానమీ గోల్ని తొందరగా అచీవ్ చేస్తామని అంటారు. బట్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ డిస్కషన్. ఎకానమీస్లో 2 సైడ్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రూపీ ఇంకా డివాల్యూ అవ్వాలని అంటే, ఇంకొంతమంది రూపీ ఇంకా డిప్రిషియేట్ అయితే ఎకానమీకి మంచిది కాదు అంటారు. అసలు ఏం చేయాలి మరి? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి? చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, మనం ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ని ఇంపాక్ట్ చేసే రూట్ కాజెస్ మీద వర్క్ చేయాలి అని. అవేంటంటే, నెంబర్ 1, ఇండియా తన ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ ఆయిల్ లాంటి విషయాల్లో. కరెంట్లీ మనం 87% ఆఫ్ ఆయిల్ని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది ఎలా తగ్గించవచ్చు? మనం రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి, ఆల్టర్నేట్ ఫ్యూల్స్ని ప్రమోట్ చేయాలి అండ్ స్ట్రాంగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి.
దాని ద్వారా రోడ్స్ మీద నెంబర్ ఆఫ్ వెహికల్స్ రిడ్యూస్ అయితే పెట్రోల్ అండ్ డీజిల్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి. నెంబర్ 2, ఇండియన్ ఆరిజిన్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి అండ్ బ్రాడ్ వెరైటీస్ ఆఫ్ సెక్టర్స్లో ప్రమోట్ చేసి మన ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. ఇండియా ఎక్స్పోర్ట్స్ అంటే జస్ట్ ఐటీ సెక్టర్ ఆర్ చీప్ లేబర్ అని కాకుండా అన్ని సెక్టర్స్లో ఎక్స్పోర్ట్స్ కంట్రిబ్యూట్ చేయాలి గ్లోబల్ లెవెల్లో. మనందరం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంట్రీ డెవలప్మెంట్కి అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్కి పెద్దగా సంబంధం లేదు. ఎస్, ఇట్స్ ట్రూ దట్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ కరెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, లైక్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ అమెరికా కరెన్సీ చాలా స్ట్రాంగ్ అండ్ అది ఒక డెవలప్డ్ కంట్రీ కూడా. అట్ ద సేమ్ టైం జపాన్ లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి విత్ వెరీ వీక్ కరెన్సీ. జపాన్ కరెన్సీ చూస్తే ఇండియా కంటే కూడా వీక్. బట్ దాని అర్థం జపాన్ డెవలప్డ్ కంట్రీ కాదు అనా? డెఫినెట్లీ నాట్. జపాన్ ఒక హైలీ డెవలప్డ్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కంటే డెవలప్డ్ నేషన్ అది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ తక్కువ ఉండటం ఆర్ ఎక్కువ ఉండటం అనేది కంట్రీ డెవలప్మెంట్కి ఇండికేటర్ కాదు. ఫైనల్లీ, జస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ నెంబర్స్ మీద ఫోకస్ చేయకుండా మనం డిస్కస్ చేసుకున్న రూట్ కాజెస్ మీద వర్క్ చేస్తే గ్రాడ్యువల్గా రూపీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇండియా ఎకానమీ కూడా ఇంకా రోబస్ట్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.